రెగ్యులర్ చెకప్స్‌లో గూడా చాలా మందిలో క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇది మినిమమ్ రేంజ్ ఎంతుండాలి? ఎంత ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? అంటే మనకి ఒక అలారం లాగా మనము ఎలా అనుకోవచ్చు? ఈ సెరమ్ క్రియేటిన్ అనేది హ్మ్. మన కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా అనే చెప్పే ఒక పారామీటర్ అండి. హ్మ్. మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు హ్మ్. మనకి మెయిన్‌లీ మన యూరియా లెవెల్ ఎంతుంది, హ్మ్. క్రియేటిన్ యూరియా రేషియో ఎంతుంది ఇలాంటివి ఉంటాయి. హ్మ్. అందులో చాలా ఇంపార్టెంట్ మనం చూడాల్సిన పారామీటర్ సెరమ్ క్రియేటినిన్. అంటే ఓకే. బ్లడ్‌లో క్రియేటినిన్ అనేది ఎంతుందనేది. హ్మ్. ఇది 0.6-1.2 మధ్యలో ఉంటే ఇట్స్ నార్మల్. ఓకే. హ్మ్. బాగా నీరసంగా ఉండి మజిల్స్ చాలా హ్మ్. వీక్‌గా ఉండి ఉన్న వాళ్ళలో 0.6 అంటే తక్కువుంటుంది. సో, వాళ్ళది ఇష్యూ సెపరేట్. అది హ్మ్. మనకి కిడ్నీ ఇష్యూ అనం దాన్ని. హ్మ్. బట్ ఎప్పుడైతే సెరమ్ క్రియేటిన్ ఈ హై వాల్యూకి దాటేసి ఉంటుందో హ్మ్. 1.4, 1.6 అలా ఉంటుందో, హ్మ్. అది క్లియర్‌గా ఒక విషయాన్ని చెప్తుంది. హ్మ్. మీ కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే. కిడ్నీస్‌లో ఇష్యూ ఉంది. హ్మ్. సో, మీది 1.5 దాటినా కూడా అది బిగ్ అలారం అండి. ఓకే. హ్మ్. మీకు సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యువర్ కిడ్నీస్. మీకు చెక్ చేసుకోండి. మీ బీపీ హై ఉందా? హ్మ్. షుగర్ చాలా హై లెవెల్‌లో ఉందా? హ్మ్. లేకపోతే కిడ్నీస్‌లో సమ్ అదర్ ఇష్యూ ఉందా? మీరు మరీ ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నారా? హ్మ్. ఇలాగా ఏదో ఒకటి ఉంటది మెయిన్ రీజన్. హ్మ్. ఎందుకంటే ఈ రీజన్ లేకుండా కిడ్నీ ఊరికనే అలా ఫంక్షనాలిటీ తగ్గిపోద్దా? ఓకే. సో, హ్మ్. సమ్ అదర్ రీజన్ ఉంటది. ఆ హ్మ్. రీజన్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి ఫిక్స్ చేయాలండి.